ప్రభు నామమున మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన ఇక మార్నింగ్ డివోషన్ బట్టి దేవుని నామమును స్తుతిస్తూ దేవుని నామమును గణపరుస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయాన యేసు ప్రభు వారి యొక్క శ్రమలను అదే రీతిగా ఆయన అప్పగింపబడుట మనము ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ఫస్ట్ ట్రయల్స్ గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభు నామమును స్తుతిస్తున్నాను. అదే రీతిగా పాల్ బ్రదర్ కు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా మనము ఆల్రెడీ ప్యాషన్ వీక్ లో ఎంటర్ అయి ఉంటున్నాం. అయితే కొద్దిసేపు మార్నింగ్ డివోషన్ లో మనము వెళ్దాం. ఈ సమయంలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారిని అప్పగించే విషయంలో మన ఈ యొక్క భాగానంతటిని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు చివరిగా లాస్ట్ నైట్ పస్కాను ఆచరించడం, అదే రీతిగా అదే సమయంలో నన్ను మీలో ఒకడు అప్పగించబోతున్నాడనే విషయాన్ని ప్రభు వారు తెలియపరచడం, అదే రీతిగా చివరిగా ఇక సన్నివేశం ఏంటంటే వారు గెత్సెమనే తోటలో ప్రభు వారు అదే రీతిగా శిష్యులతో కలిసి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకోవడము జరుగుతుంది. ఆ యొక్క ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత ఆయనను పట్టియడం. సో అంత సన్నివేశం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఫస్ట్ ట్రయల్ గురించి, జెవిష్ ఫస్ట్ ట్రయల్ గురించి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నాకు ఇవ్వబడిన ఆ టాపిక్ ప్రాముఖ్యంగా నేను టెక్స్ట్ కు స్టిక్ అయి నేను ధ్యానంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 57-68 వరకు ఆ యొక్క విషయము మనకు బహుస్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటున్నది. అదే రీతిగా దట్ ఈస్ ఫస్ట్ ట్రయల్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విచారణ, యేసు ప్రభు వారి యొక్క మొదటి విచారణ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 57వ వచనాన్ని గురించి మనము 57వ వచనంలో మనం చూసినట్లయితే యేసును కొనిన వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండురి. ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ యేసు ప్రభు వారి యొక్క కాంటెక్స్ట్ లో అక్కడ మత సంబంధమైనది, రాజకీయమైనది రెండుగా ఉంటున్నది. ఏ నిర్ణయమైనా మత సంబంధమైనది గాను, అదే రీతిగా రాజకీయంగాను నిర్ణయాలు చేసేవారిగా ఉంటున్నారు. ఆ తర్వాత ఈ మత సంబంధమైనది రిలీజియస్ లీడర్ ఎవరంటే ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కాలంలో అన్న తర్వాత కయప ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆ తర్వాత ఎవరిని శిక్షించాలన్నా ఆ దినాల్లో వారు ప్రధాన యాజకుని యొక్క సజెషన్ తీసుకొని వారి తీర్పు ఫైనల్ గా వారు ప్రకటించేవారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏంటంటే వారు ఆలయంలో దేవుని కార్యాన్ని వారు నిర్వర్తించాలి, దేవుని పనిని నిర్వర్తించాలి. కానీ యేసు ప్రభు వారి యొక్క టైంలో యాజకులు రాజకీయముగాను, ఆ తర్వాత రాజకీయ నాయకులు యాజకులను ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ప్రాముఖ్యంగా వారు ఈ ప్రధాన యాజకులు ముఖ్యంగా తీర్పులు తీర్చేవారిగా ఉంటున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యాజకులను నియమించింది దేవుని యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి, దేవుని యొక్క పనిని నిర్వర్తించడానికి, ఆలయంలో తమ కార్యాలను, దేవుని కార్యాన్ని
వారు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే ఈ దినాల్లో కూడా పాస్టర్స్ గా ఉన్నవారు ఎలా తయారయ్యారంటే మధ్యవర్తులు, రాజకీయానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటున్నారు. ఇది జరుగుతున్న విషయం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో అయినా సరే కీలక పాత్ర పాస్టర్లు పోషిస్తూ ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ దినాల్లో అదే కార్యం ఉన్నది, ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. దేవుని వాక్యము తూచా తప్పకుండా నెరవేర్చబడుతూ ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత ఇక్కడ దేవుని చిత్తమై ఉంటున్నది. అదే రీతిగా ప్రభువారు లేఖనాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో చిత్తాన్ని ఉంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం. విషయాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. వేయబడకపోతే హలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక బలి అర్పించారు. ఇక్కడ ప్రధాన యాజకుడిగా కయప ఉంటున్నాడు. నిజంగా యేసు ప్రభు వారిని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధాన యాజకుడు గొర్రెపిల్లను ఏ రీతిగా అయితే అప్పగిస్తాడో అదే రీతిగా దేవుడు తన ప్రణాళికను ప్రధాన యాజకుడి ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఫస్ట్ ట్రయల్ ఏంటంటే ఆయన శిల్వ మరణానికి లేకపోతే శిల్వ కార్యానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత యేసు ప్రభు వారిని కయపా దగ్గరకు తీసుకొని తర్వాత అక్కడ శాస్త్రులు ఉన్నారు, ఆ తర్వాత పెద్దలు కూడా ఉన్నారు. తర్వాత మనము ముందుకు 58వ వచనాన్ని మనం గమనించినట్లయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయన నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేము కూర్చుండెను. అక్కడ ఈ సన్నివేశాన్ని మనము బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే పట్టుకున్నారో మిగతా శిష్యులందరూ వెళ్ళిపోయినట్లు ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లు 56వ వచనం ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు వారిని వెంబడిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దీని అంతం ఏమవుతుందో ఆయన యేసు ప్రభు వారిని వెంబడించినట్లు ఆ తర్వాత ప్రధాన యాజకుని యొక్క ఇంటి దగ్గర దరిదాపులోకి వెళ్ళినట్లు ఆ తర్వాత ప్రభు వారిని లోపలికి తీసుకుని వెళ్ళడం ఆ తర్వాత బయటికి తీసుకొని రావడం అనే సన్నివేశాలు ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం. తర్వాత 59వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ప్రధాన యాజకుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రధాన యాజకుడు కయపగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయనను కయపా యుద్ధకు తీసుకుని వెళ్ళారు. అయితే ఏదైతే చేయకూడదో ఆ రాజకీయాన్ని వీళ్ళు ప్రధాన యాజకులు చేస్తున్నారు. దేవుని సన్నిధిలో చేయవలసిన కార్యాన్ని వారు రాజకీయంగా చేసేవారిగా ఉంటున్నారు. ఆ రీతిగా ఆ దినాల్లో వారు వాడబడ్డారు. ప్రస్తుత దినాల్లో కూడా పాస్టర్స్ అనేవారు ఈ రీతిగా రాజకీయాన్ని చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 59వ వచనంలో అక్కడ ప్రధాన యాజకులను మహాసభ వారందరూ అనే మాట రాయబడి ఉంటున్నది. ఇది యూద మతంలో ఒక గొప్ప సభ అన్నమాట. ఇది కౌన్సిల్. ప్రాముఖ్యంగా మనము హిస్టరీ చూసినట్లయితే
ఈ యొక్క సభలో 71 ఉంటారు, 71 మెంబర్స్ ఉంటారు. అయితే ఈ 71 మెంబర్స్ లో వారు ఏదైతే ఆరోపణ చేస్తారో అది ఈ సభలో నిరూపించాలి. అది మొదటిగా ఒక సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాత ఒకరు చూసిన వారు, లేకపోతే అంటే చూసిన వారు ఇద్దరు సాక్ష్యాలను వారు తీసుకుంటారు. తీసుకొని ఆ నేరము రుజువైతే శిక్షను విధిస్తారు. ప్రియులారా, ఈ యొక్క మహాసభ వారందరూ వారి అందరి ముందర యేసుప్రభు వారిని నిలబెట్టారు. ఇక్కడ ఒక మహాసభ జరిగింది. ఆ మహాసభ ఏంటంటే డే టైం జరగాలి. యూదా మతం ప్రకారము, యూదా రాజ్యము ప్రకారము, నైతిక విలువల ప్రకారము, లేక ఆ యొక్క చట్టము ప్రకారము, ధర్మశాస్త్రము ప్రకారము తీర్పు సూర్యుడు ఉదయించినది మొదలుకొని అస్తమించు వరకు ఆ మధ్యలో తీర్పు జరగాలి. ఇది నియమం. కానీ ఈ సభ ఎప్పుడు జరుగుతూ ఉన్నదంటే యేసుప్రభు వారిని రాత్రి ఆయనను పట్టుకొని వెళ్ళారు. అదే రాత్రి వారు ఆయనకు తీర్పును ప్రకటిస్తూ ఉంటున్నారు, లేకుంటే సభను ఏర్పాటు చేసి ఉంటున్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించినట్లయితే యేసును చంపాలని, ప్రభువాన్ని చంపాలని ఉద్దేశంతో ప్రజలు ఉంటూ ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనించినట్లయితే డే టైం జరగవలసిన సభ నైట్ టైం, రాత్రి కాల సమయంలో జరుగుతున్నది. ఇక్కడ ఇంజస్టిస్ జరుగుతున్నది, అన్యాయం జరుగుతూ ఉంటున్నది. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడైతే న్యాయం జరగాలనో అక్కడ న్యాయం జరగట్లేదు. ఎక్కడైతే న్యాయము జరగవలసిన స్థలంలో జరగట్లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో చర్చెస్ లో కూడా న్యాయాన్ని కోల్పోతూ ఉంటున్నారు, సత్యాన్ని అనుసరించలేకపోతూ ఉంటున్నారు. అదే రీతిగా వారు ఎలా తయారయ్యారంటే దేవుని ఆలయంలో దేవునికి స్థానం లేకుండా చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆలయంలో నీతి న్యాయాలు, అదే రీతిగా సత్యాన్ని మనం వినేవారిగా ఉంటాం, బోధించేవారిగా ఉంటాం. అలాంటి స్థలాల్లో ఈ దినాల్లో అన్యాయమే జరుగుతూ ఉంటున్నది. ఇది వాస్తవం. మన కాంటెక్స్ట్ లో, లేకపోతే మన ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే పేరు, పలుకుబడి, ధనము, లేకుంటే వారికి ఉన్న ప్రజా బలం ఉంటే వారి మాటనే గెలుస్తుంది. సో అదే విషయాన్ని మనము గమనించినట్లయితే ఆ దినాల్లో యేసుప్రభు వారిని అప్పగించే సమయంలో రాత్రికాల సమయంన ఆ మహాసభ జరిగినట్లు, సెన్హెడ్రన్ సభ జరిగినట్లు మనము చూస్తూ. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండిరి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసును చంపాలని ఉద్దేశంతో ఉంటున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రధాన యాజకుడు చేయవలసిన పని తను చేయట్లేదు. ఆ తర్వాత మహాసభ అన్యాయముగా రాత్రికాల సమయంన ఏర్పాటు చేయబడిన సభ. ఆ తర్వాత ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే యేసును చంపాలి అనే ఉద్దేశంతో వారు ఉంటున్నారు. సో కాబట్టి ఆయనను చంపాలి అంటే ఆయన మీద నేరారోపణ చేయాలి. కాబట్టి నేరారోపణ చేయాలంటే ఇద్దరు సాక్ష్యాలు కావాలి. సో ఆ ఇద్దరు సాక్ష్యాల కొరకు వెతుకుచున్నారు, కానీ ఎవరూ కనబడలేదు. ఆయన మీద నేరారోపణ చేయాలని చెప్పి వారు ఎదురు చూశారు, కానీ వారికి ఎవరు దొరకలేదు.
కానీ 60వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబద్ధ సాక్షులకును వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చారంట. అయితే ఏంటంటే వీడు దేవా చేస్తూ ఉంటున్నారు, నేరం మోపుతూ ఉంటున్నారు. ఏమని మోపుతున్నారంటే 3 దినముల్లో దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతాడని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు అని చెప్పి ఆయన మీద నేరము మోపుతూ ఉంటున్నారు. పిల్లరా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసుప్రభు వారు ఉద్దేశించింది, ఆయన శిలువ మరణము గురించి ఆయన ఉద్దేశించి ఉంటున్నాడు. కానీ వారు ఏమని నేరారోపణ చేస్తున్నారంటే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాడని ఆయన మీద నేరము మోపి ఉంటున్నారు. 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినది అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అదే రీతిగా 62వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరుకుండెను అనే మాట రాయబడి ఉంటున్నది. పిల్లరా, యేసుప్రభు వారు ఆయన మౌనంగా ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 63వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా. 64వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశమేకారుడై వచ్చుటయు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చెప్పు. ఇక్కడ మనం రెండో విషయం ఏంటంటే, మొదటిగా ఆయన మీద నిరారోపణ చేసి 3 దినాల్లో కడతాడని చెప్పి, ఆ తర్వాత రెండో విషయాన్ని ఏంటంటే దైవ దూషణ చేస్తూ ఉన్నాడు. వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్ష్యములతో ఏమి పని? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మీద నేరారోపణ చేస్తుంది. అదేంటంటే దైవ దూషణ. ముఖ్యంగా ఇశ్రాయేళ్ల జీవితంలో లేకుంటే ఇశ్రాయేళ్ల చరిత్రలో మనం గమనించినట్లయితే, వాళ్ళు దైవ దూషణ అనేది సీరియస్ మ్యాటర్, చాలా సివియర్ గా తీసుకుంటారు. తర్వాత వారు మరణ శిక్ష విధిస్తారు, శిక్షిస్తారు. ఆ తర్వాత చివరి శిక్ష ఏంటంటే మరణ శిక్ష కూడా వేస్తారు. ఇక్కడ యేసు ప్రభు వారి మీద దైవ దూషణ చేస్తూ ఉంటున్నాడు. నేనే దేవుడు. ఇంకొక మాటలు మనం గమనించినట్లయితే, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడనే విషయాన్ని వారు అనుకుంటున్నారు. అదే రీతిగా మనము ముందుకు వెళ్ళినట్లయితే 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ మాట దయచేసి ఎవరైనా చదవాలని మనవి చేస్తున్నాను. 66వ వచనాన్ని దయచేసి చదవాలని మనం చేస్తున్నాను. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు అని. ఇక్కడ మనం గమనించాలి. అదేంటంటే ప్రజలు అడుగుతున్నారు ఆ సన్హెడ్రిన్ సభలో, మీకేం తోచుచున్నది అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే,
ఈయన మరణమునకు పాత్రుడు అని చెప్పి ఆయన మీద నేరారోపణ చేసి ఆయనకు శిక్ష విధించాలని చెప్పి వారు తీర్పును ప్రకటించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. మరణకారణమైన పాపం చేశాడని చెప్పి, దైవదూషణ చేశాడని చెప్పి, ఆయన మరణానికి పాత్రుడని చెప్పి అంటూ ఉన్నారు కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దినాల్లో ఈ కాంటెక్స్ట్ మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటుంది. దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉంటున్నారు, విశ్వాసులు ఎలా ఉంటున్నారు, అన్యాయమైన తీర్పులను ప్రకటిస్తూ ఉంటున్నారు. ఈ దినాల్లో న్యాయస్థానాలు ఎలా ఉంటున్నాయంటే, ఎక్కడైతే న్యాయం జరగాలనో అక్కడ న్యాయం జరగట్లేదు, ఎక్కడైతే న్యాయం జరగాలనో అక్కడ అన్యాయమే జరుగుతూ ఉంది. అదే రీతిగా ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, తన సొంత ప్రజలు ఆయన దేవుడని, ప్రభు అని గ్రహించలేకపోతూ ఉంటున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ దినాల్లో యేసుప్రభు వారు వారి మధ్య ఉన్నప్పుడు వారు గ్రహించలేదు. ఈ దినాల్లో మనము ప్రభును ప్రకటించినప్పుడు అనేకులు ఆయనను అంగీకరించట్లేదు. అదే రీతిగా కొంతమంది తెలిసి తెలియక జీవిస్తుంది, తెలిసిన వారు వేషధారులుగా జీవిస్తూ ఉంటారు, తెలిసి కూడా తెలియనట్లే జీవిస్తూ ఉంటున్నారు ఈ దినాల్లో కూడా. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, 4 విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే 67వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టువాడెవడో ప్రవచింపమని చెప్పిరి. ఇది వారు ఆయనకు వేసిన శిక్ష అయి ఉంటున్నది. 67వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి మీద వేసిన నేర ఆరోపణ మొదటిగా దేవాలయాన్ని ఆయన పడగొట్టి 3 దినాల్లో కడతాను అని చెప్పి నేరారోపణ చేశారు. రెండవది దైవదూషణ చేస్తున్నానని చెప్పి ఆయన మీద నేరారోపణ చేశారు. ఆ తర్వాత వారిచ్చిన తీర్పు ఏంటంటే ఆయనకు శిక్షను అనుగ్రహించారు. అదేంటంటే ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఉంచున్నారు. ఆయనను ఏం చేశారు? ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టారు. ఆ తర్వాత కొందరు ఏం చేశారంటే, ఎవరు కొట్టారో ప్రవచింపమని. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు వారు ప్రవచన నెరవేర్పు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే రీతిగా ప్రవచన నెరవేర్పు నిమిత్తమై ఆయన మనందరి కొరకు ఆయన అప్పగింపబడి ఉంటున్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా ఆయన అప్పగింపబడి ఉంటూ ఉన్నాడు, మనుషుల చేతికి ఆయన అప్పగింపబడి ఉంటుంది. ఆయన ప్రధాన యాజకుడికి చేతికి ఆయన అప్పగింపబడి ఉంటుంది. గొర్రెపిల్ల ఏ రీతిగా అయితే బలియాగానికి అప్పగింపబడుతూ ఉంటున్నదో, అదే రీతిగా యేసు ప్రభు వారు ఆయన అప్పగింపబడి ఉంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శాస్త్రులు, పరిచయులు, పెద్దలు కూడా మిగతా మనము మత్తయి, మార్కు, లూకా సువార్తలు మనం గమనించినట్లయితే వారు కూడా ఈ యొక్క యేసు ప్రభు వారిని అప్పగించే విషయంలో వారి పాత్ర ఉన్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు వారిని అప్పగించే విషయంలో వారు ఆయనను శిక్షించాలి, ఆయనను చంపాలి, ఆయన మీద నేరారోపణ చేయాలి అని చెప్పి వారు ప్రీ ప్లాన్డ్ గా ఉంటూ ఉన్నారు. అదే రీతిగా యేసు ప్రభు వారు ఆయన మన కొరకు
చనిపోవడానికి, అదే రీతిగా మన కొరకు అవమానపరచబడ్డానికి, ఆ తర్వాత మన కొరకు ఆయన పొందిన శిక్ష ఏంటంటే ఆయన ఉమ్మివేయబడ్డాడు. మన కొరకు ఉమ్మివేయబడ్డాడు. ఆయన అవమానాన్ని భరించాడు. ఉమ్మివేయడం అంటే భయంకరమైన విషయం. ఆయన మన కొరకు ఉమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఆయనను పిడిగుద్దులతో గుద్దారు. పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన కొరకు ఆయన భరించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత అరచేతులతో కొట్టిరు. నిజంగా ఎప్పుడు కొడతారంటే శిక్ష చేశారు, ఎప్పుడైతే పాపం చేశారో లేదంటే అతిక్రమించారో అప్పుడే కొడతారు. యేసుప్రభు వారు మన కొరకు ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క శిక్షను, లేకపోతే ఆ యొక్క విషయాన్ని ఆయన ఎదుర్కొన్నాడు, పొంది ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. ఈ యొక్క ఉదయకాల సమయాన, ఈ యొక్క మార్నింగ్ డివోషన్ ద్వారా మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదేంటంటే మొదటిగా ఈ దినాల్లో కూడా ప్రధాన యాజకులుగా ఉంటున్న వారు దేవుని కార్యాన్ని చేయాలి. ఈ దినాల్లో కూడా సేవకులుగా ఉంటున్న వారు దేవుని కార్యాన్ని చేయవలసిన వారు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోక రాజకీయాల వైపు చూస్తూ, రాజకీయాలు అవసరం కానీ ఎందుకంటే ప్రాముఖ్యమైనది దేవుని కార్యము అనే విషయాన్ని మనం, ఆ తర్వాత ఆయన మీద ఆయనకు శిక్ష విధించాలి అనే విషయాన్ని వారు ఆలోచన చేశారు. అయితే సాక్ష్యాలు దొరకలేదు. కానీ చివరికి ఇద్దరు ద్వారా యేసుప్రభు వారు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతాడు అని చెప్పి ఆయన మరణం గురించి ఆయన తెలియజెప్పారు. ఆయన మరణము పునరుత్థానం గురించి తెలియజెప్పిన విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ దినాల్లో కూడా వాస్తవాలను గ్రహించలేకపోతున్నారు, సత్యాలను గ్రహించలేకపోతున్నారు అనే విషయాన్ని మనం చివరిగా ఆయన మీద దైవ దూషణ చేస్తూ ఉన్నాడని చెప్పి ఆయనకు శిక్షను విధించి ఉంటున్నారనే విషయాన్ని మనం కాబట్టి యేసుప్రభు వారు ఆయన మన కొరకు లేఖన నెరవేర్పు నిమిత్తమై ఆయన మన కొరకు శిక్షణ అనుభవించారు. ఆయన మన కొరకు ఆయన మరణించడానికి, అవమానపరచబడ్డానికి, అదే రీతిగా ఆయన మన కొరకు నలగొట్టబడి ఉంటున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం. ఆయన మరణించకపోతే, ఆయన మరణించి పాతిపెట్టబడకపోతే, ఆయన తిరిగి లేపబడకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. అదే రీతిగా మనకు నిరీక్షణ ఉండేది కాదు. కానీ ఆయన మరణము, ఆయన పునరుత్థానము ద్వారా దేవుడు మనకు నిరీక్షణ, విశ్వాసాన్ని అనుగ్రహించి, అందును బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆయన నామను మనం గణపరచవలసిన వారమై ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయాన ఈ యొక్క కొద్ది తలంపుల ద్వారా దేవుని నామను స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి ఎంతగానో ఉంటున్నాం. అదే రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్న మనం కొలికమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. కొన్నిసార్లు ఇక్కడ ఈ సన్నివేశంలో 57 నుంచి మనం 75 వరకు చూసినట్లయితే, 69 నుంచి 75 వరకు చూసినట్లయితే అక్కడ పేతురు బొంకడం చూస్తాం. రాబోయే దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మీరు క్రైస్తవులా అని చెప్పి ప్రజలు అడిగితే లేదు మేము క్రైస్తవులం కాదు అని చెప్పి దినాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి దినాల్లో మన ప్రభు కొరకు మనం జీవించవలసిన వారమై ఉంటుంది. సాక్షికరంగా మనం జీవించవలసిన వారమై ఉంటుంది. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. మనం ప్రభు కొరకు మనం జీవిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవించవలసిన వారమై ఉంటున్నాం విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఈ చిన్న డివోషన్ దీవించి ఆశీర్వదించు.